ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మేలచెరువు మండలం వేపల మాధవరం గ్రామ పంచాయతీ పరిధిలోని మల్రెడ్డి కృష్ణారెడ్డి సారు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దగ్గర మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? గత 15-20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాం సార్. మీరు పార్టీలో ఎలాంటి అంటే కార్యకర్తలకు కానీ పార్టీ కానీ ఎలాగా మీరు ముందు వాళ్ళు ఎన్వెంట్ ఉంటూ మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 3 పీరియడ్లు కూడా సర్పంచ్ని సాధించడం జరిగినది. అలాగే నేను సింగిల్ విండో డైరెక్టర్గా ఉండి 25 లక్షల రూపాయల బిల్డింగ్ తేవడం జరిగినది. అలాగే మేము ప్రతి కార్యకర్తకి ఏదన్నా ఆపద వస్తుందంటే మేము ఎన్వెంట్ ఉండి ఎప్పుడు చేస్తూనే ఉంటాం. అందుట్లో మా సార్ మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఏదైనా సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ఇంకేదైనా ఇతరతర విషయాలు, ఏదైనా ఫంక్షన్లు కావచ్చు, ఏదైనా కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా సమస్య వస్తే మాకు. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలా అభివృద్ధి జరిగింది సార్? బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందే లేదు. కాకపోతే వాళ్ళు ఏదో మేము రైతు బంధు అని చెప్పుకుంటారు, అది చెప్పుకుంటారు, ఏం దళితుని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిండు. మరి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పాడు. రైతులకు 3 ఎకరాలు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పాడు. అసలు ఏమీ ఇవ్వకుండా ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి ఈరోజు కూడా ₹1,00,000 రుణమాఫీ కాలే. సార్, గత 10 ఏళ్ళు అంటే గత బీఆర్ఎస్ పాలన ఒక్క ఇల్లు లేకపోయారు, ఒక కార్డు లేకపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఒక ఇల్లు కానీ లేకపోతే ఒక కార్డు కానీ, మన సబ్సిడీ ఇదివరకు ట్రాక్టర్లు ఇచ్చేది, రైతు వారిగా సొసైటీలో ట్రాక్టర్లు ఇచ్చేది సబ్సిడీ మీద, అది కూడా ఎత్తేసారు. సార్, మీరు నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే సింగిల్ విండో డైరెక్టర్గా పనిచేశారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇంత సీనియారిటీ ఉంది, ఇంత సీనియర్ నాయకుడు సౌమ్యుడిగా మీకు పేరుంది సార్. మీరు సింగిల్ విండో డైరెక్టర్గా ఉన్న కాలం రైతులకు ఎరువుల సబ్సిడీ విషయంలో కానీ, రైతుల పండించిన ధాన్య మద్దతు ధర విషయంలో కానీ, రైతులకు వాళ్ళు పంట పండించిన గిట్టుబాటు ధర విషయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? మేము ఉన్నప్పుడు ఐకేపీ సెంటర్ ఇక్కడ తీసుకురావడం జరిగినది. మేము డైరెక్టర్గా ఉన్నప్పుడు మేము గత 5 సంవత్సరాలు పీరియడ్లో మేము చేసాము. 5 సంవత్సరాల కాలం కూడా మా ఊరికి ఐకేపీ సెంటర్ తేవడం జరిగినది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వార్డు డైరెక్టర్ గెలిచారు. ఇంతవరకు ఐకేపీ సెంటర్ తీసుకురాలేకపోయారు. సార్, గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వచ్చింది సార్. ధరణి పోర్టల్ వల్ల అంటే భూ సమస్యలు ఉత్పన్నం చాలా లాసే. ఇక్కడ భూములు అక్కడ వాళ్ళకు ఒకసారి భూమి ఎక్సెస్ రావడము, ఈ పట్టేదారు ఎవరు ఉంటే అనుభవదారు ఎవరు ఉండడం, ఇలా సమస్యలు వచ్చినాయని ఇప్పుడు దాన్ని తీసేసి భూమాత పోర్టల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు న్యాయం జరుగుతుంది అంటారు సార్? మీరు రైతుగా ఉన్నారు. భూమాత తీసుకొస్తే రైతులకు న్యాయం జరిగితేనే మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక భూమాత చట్టం తీసుకొస్తారు. అందుట్లో మన సారు దానికి బాగా పగడబందీ చేస్తుండు. త్వరలో రాబోతున్నది. సార్, గత ప్రభుత్వ ఆయంలో మిషన్ భగీరథ నీళ్లు కానీ రేషన్ కార్డుల పంపిణీ కానీ జరిగింది? అసలు ఏం జరగలేదండి. అసలు మిషన్ భగీరథ పైపు ఒక చుక్క కూడా నీళ్ళు రాలే. పైపు లైన్ వేశారు కానీ ఎక్కడ ఒక చుక్క నీళ్ళు రాలే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల మీద అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు అమలైనాయి? ఈ గ్యారంటీల మీద ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? బస్సు ఫ్రీ బస్సు ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు. గ్యాస్ ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు. రుణమాఫీ 2 లక్షల లోపు రుణమాఫీ చేశారు. కొంత కాకపోతే కొంత ఒడిదుడుకులు ఉన్నమాట వస్తాయి కానీ రుణమాఫీ కూడా చేశారు. రైతు బంధు కూడా మొన్న 5 ఎకరాల దాకా వేశారు. ఇంకా వేస్తామని అంటున్నారు. అదే సార్, మేము అక్కడక్కడ రైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు సార్. 2 లక్షల రుణమాఫీ ఇంకా కొంతమంది కాలేదంటున్నారు. అలాగే ₹500 బోనస్ వచ్చేది సార్. బోనస్ ఓన్లీ సన్న వడ్లకే వచ్చింది, మిగతా అన్ని పంటలకు ఇస్తే కూడా బాగుంటుంది అంటున్నారు సార్. మీ పార్టీ తరఫున ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? రైతు ఓన్లీ సన్న వడ్లకి బోనస్ అని ఆ రోజు గ్యారంటీలలో ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ బోనస్ కూడా రావడం కూడా జరిగినది అందరికీ. ప్రతి రైతు నీ పార్టీ నా పార్టీ అనేది లేకుండా ఆల్ పార్టీస్కి కూడా ప్రతి రైతు కూడా బోనస్ రావడం జరిగినది.
కొంతమంది రైతులు 2 లక్షల రుణమాఫీలు అంటే పైచీలుకున్న కొంత అప్పు తీసుకొచ్చి బ్యాంకులలో కట్టిన ఇక్కడ అప్పు అది ఆ అప్పు అక్కడ మితి పెరిగిపోతుంది, ఇది 2 లక్షల రుణమాఫీ కొంతమంది కాలేదని బాధపడుతున్నారు సార్. సరే కొంత రుణమాఫీ జరిగిన మాట వాస్తవమే, కానీ సరే ఎవరో ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు, మేము కాదని అంటం లేదు. 2 లక్షల రుణమాఫీ అయితే జరిగినది. రైతు బంధు డబ్బులు కూడా మొన్న 4 ఎకరాల దాకా వేయడం కూడా జరిగినది. అలాగే సన్నబియ్యం పంపిణీ దేశ చరిత్రలో స్టేట్ వైజ్గా దేశ చరిత్రలో మన స్టేటు సన్నబియ్యటం అనేది అదొక గొప్ప విశేషమని మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా సార్ తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున మేము అభినందనలు తెలుపుతున్నాం వాళ్ళకి. ఈ సన్నబియ్య కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి గారు ఎలా ఉంది సార్? ప్రజల మంచిగా స్పందన ఉంది సార్. మంచిగా సన్నబియ్యం ఇవ్వటం వల్ల ప్రతి రైతు కూడా, ప్రతి పేదవాడికి కూడా ఇంటికి చేరుతున్నాయి. దొడ్డుబొడ్లు బియ్యం అందుకోవటం వల్ల దొడ్డుబొడ్లు బియ్యం తినలేక కొంత బయటికి పోవడం జరుగుతుంది. ఈ సన్న బియ్యం రావడం వల్ల మొన్న అలాగే ముఖ్యమంత్రి కానీ మేము కానీ మా ఊరు నుంచి మేము కూడా మొన్న సన్న బియ్యం పంపిణీ చేసాం. ప్రతి వాళ్ళకి సన్న బియ్యం చేరతాయని మేము భావిస్తున్నాం సార్, మా కాంగ్రెస్ పార్టీ తరఫున. సార్ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్లు అంటే మద్యం, డబ్బు ఏరలే పాడుతారు. వీటిని కట్టడి చేయాలంటే, నిర్మూలన చేయాలంటే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఎలాంటి సూచన చేస్తారు సార్ ప్రజలకు? సరిగా అది స్థానిక సంస్థలలో ఖచ్చితంగా ఏ పార్టీ అయినా డబ్బు పెట్టండి, ఏ పార్టీ కూడా గెలిచే పరిస్థితి లేదు. నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ పని చేసినది కొంత చూస్తారు, వ్యక్తిపరంగా కొంత చూస్తారు, కొంత పార్టీ పరంగా చూస్తారు. సార్ ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ నుంచి సంవత్సరం పైచీలకి అయిపోతుంది సార్. స్పెషల్ హాస్పిటల్ పాలన నడుస్తున్నట్టున్నారు. దానివల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడింది, కేంద్ర నిధులు కూడా రావట్లేదు అంటున్నారు. మరి ఎలక్షన్లు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్? మే లాస్ట్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ వస్తాయని అంటారు సార్. సార్ యువత కూడా బాగా మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు బానిత అయిపోతున్నారు సార్. వారి జీవితాలు కూడా అంటే జీవితాలు అంటే మా ఏరియాలో ఇంతవరకు డ్రగ్స్ అనేది ఎక్కడ లేదు సార్. వారికి ఉపాధి విషయంలో కానీ, ఉపాధి విషయంలో జీవనోపాధి కింద 3,000 రూపాయలు జీవిత భత్యం కింద ఇస్తామని అంటారు సార్. ఇక్కడ స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో స్థానికంగా గెలిచిన అంటే వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్, ఎంపీటీసీలు గెలిచిన వ్యక్తులు స్థానికంగా ఉండడం లేదు. దానివల్ల ప్రజలకు అందుబాటులో లేరు, అభివృద్ధి కుంటుపడుతుంది అంటున్నారు. ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందాయని అంటారు? అందుబాటులో ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే స్థానికంగా మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం సార్. సార్ ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే, అతను చేసిన అభివృద్ధులు చెప్పుకుంటూ పోతే అసలు ఒక గంట సేపు చెప్పినా తేరవు సార్. సార్ ఇటీవల మట్టపల్లి బ్రిడ్జి కానీ, లేకపోతే ఒక ఎలటూరు లిఫ్టీలే ఒక 4-5 వేసాడు. ఇప్పుడు ప్రజెంట్గా 50 కోట్లతోటి ఎలటూరు కానించి ముక్తాల బ్రాంచ్కి 150 కోట్లతోటి లిఫ్టీ కూడా త్వరలో శాంక్షన్ అవ్వబోతుంది. ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయినాయి సార్. సార్ ఇటీవల గ్రామ సభలలో ఏటిపై అంటే రేషన్ కార్డుల మీద కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద ఏటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి సార్? ఎక్కువ రేషన్ కార్డుల మీద వచ్చినాయి సార్. సార్ పేదలకు, నిరుపేదలకు ఏ ప్రాతిపదికన అందిస్తారు మీరు రేషన్ కార్డులు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ? మనం వ్యక్తిని బట్టి, కుటుంబాలను బట్టి మొత్తం ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇవ్వాలనేది మా లక్ష్యం సార్. అదే అంటే పేదలు అంటే ఎట్లా అంటే ఇప్పుడు మొత్తం ఇండ్లు లేని వాళ్ళకా ఎట్లా? ఇండ్లు లేని వాళ్ళకే సార్ ఫస్ట్ ప్రాధాన్యత ఇండ్లు లేని వాళ్ళకి. సార్ ఈ గ్రామాలు అభివృద్ధి పదంలో నడవాలంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని గ్రామ ప్రజలకు సూచన చేస్తారు? మంచి నాయకుడిని ఎన్నుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. మంచి నాయకుడు అంటే ఇప్పుడు ఎట్లా? గెలిచే ముందు మంచిగానే ఉంటారు అంటున్నారు, తర్వాత ఇబ్బందులకు సరిగా అది అన్ని ఇప్పుడు ఏమన్నీ మనం చెప్పేవి కావు, చేసేవి కావు కదా. సరే గెలిచేంత వరకే ఎవరినైనా నమ్ముతాం, నువ్వైనా నేనైనా గెలిచేంత వరకు నమ్ముతాం. సరే ఇంకా అతని తర్వాత బిహేవియర్ ఉంటే ఎవరేం చేయలేదు. ఇప్పుడు కొంత అట్లా టీఆర్ఎస్ వాళ్ళు నడవటం జరిగినది, అట్లా మేము అది ఇస్తాం ఇది ఇస్తామని హామీ ఇవ్వటం జరిగినది. ఫ్యాక్టరీలో మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీకు మట్టి తోలిస్తాం, మీకు కాంట్రాక్ట్లు ఇప్పిస్తాం అని చెప్పి మోసపూరితంగా గెలవటం జరిగినది. గెలిచిన తర్వాత అతను ఇక్కడ ఉండకుండా స్థానికంగా నివాసం ఇక్కడ ఉండాలి, కానీ ఉండకుండా హైదరాబాద్లో ఉండటం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. సార్ మీరు సీనియర్ నాయకుడు,
నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుగా పనిచేశారు సార్. మీరు ఈ నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఎన్ని నిధులు తెచ్చి మీ ఆయంలో ఎంత అభివృద్ధి కొనసాగించారు? మా సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక ₹1,50,00,000 1,50,00,000 నిధులు తెచ్చారు సార్. 1,50,00,000 నిధులు తెచ్చారు. అంటే అది సీసీ రోడ్ల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు కానీ డ్రైనేజీలు మన ఇవి ఉంటాయి కదా, ఫ్యాక్టరీ వాళ్ళు కట్టే వాటిని ఏమంటారుగా, ఫ్యాక్టరీ వాళ్ళు కట్టే కంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, కంట్రిబ్యూషన్ వాళ్ళ వాటితోటి మాకు డ్రైనేజీలో ఒక 40,00,000 ఇవ్వటం జరిగినది. సీసీ రోడ్లకు ఒక 60-70 లక్షలు ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ఉన్న స్థానికంగా ఈ గ్రామాల్లో ఉన్న యువతకు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉపాధి దొరుకుతుంది సార్? ఇక్కడ ఉపాధి అంటే కాంట్రాక్ట్ బేసిక్లో మేము కొంత ఫ్యాక్టరీలో మా సహకారంతో కొంత ఫ్యాక్టరీలో చెప్పడం జరుగుతుంది సార్. మరి త్వరలో స్థానిక ఎలక్షన్ అవుతుంది, మీకు అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే మీరు ఏ విధంగా డెవలప్ చేస్తాను? ముందుగా మేము చేయాలి అనుకున్న నెరవేరుస్తామని నేను సభాముఖంగా మీడియా పరంగా మేము చెప్తున్నాం సార్. సార్, ఇప్పుడు మన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ సీనియర్ నాయకులు, పిసిసి అధ్యక్షుడిగా చేశారు సారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ అందరికంటే కూడా. వాస్తవం. ఇక్కడ ప్రజలు అంటున్న మాట ముఖ్యమంత్రి అయితే బాగుండని స్పందన ఎలా పడుతుంది? ముఖ్యమంత్రి అయితే మంచిదే సార్, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. అతను కావాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే అతను ఏది ఆశించకుండా ప్రతి నిరుపేద కార్యకర్త కానీ ఏదైనా ఆపద వస్తే నేనున్నాను అనే భరోసా ఇస్తాడు సార్. అదే సార్, ప్రజలు బాగా ఇస్తాడు స్పందన సార్, వాళ్ళు ఇస్తాడు సార్. మీరు ఫైనల్గా ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు త్వరలో వచ్చే ఎలక్షన్లను ఉద్దేశించి? మేము ఈసారి గ్రామ పంచాయతీ కల్లా కళ్యాణ మండపం కట్టేయాలనేది ఒక బాగా పెట్టుకున్నాం సార్. అలాగే రెసిడెంట్ స్కూలు ప్లేస్ ఉన్నది ఒక 30 ఎకరాలు. దాంట్లో గవర్నమెంట్ ప్లేస్ చూపెట్టడం అంటే పోయినసారి ప్లేస్ చూపెట్టడం కూడా జరిగినది. గురుకుల పాఠశాల కానీ ఏదన్నా గవర్నమెంట్ నుంచి కనుక నిధులు వస్తే మేము ప్లేస్ చూపెట్టడానికి కట్టియడానికి కూడా సుముఖంగా ఉన్నాం సార్. అలాగే మాకు మాదారం నుంచి మల్లారెడ్డిగూడెం రోడ్డు ఒకటి, మాదారం నుంచి మడంపల్లి రోడ్డు ఒకటి లింక్ రోడ్డు ప్రత్యక్షంగా అడగటం జరిగినది. సార్ కూడా స్పందించి చేస్తానని చెప్పాడు. అలాగే మేడచెరు టు మాదారం మెయిన్ రోడ్డు అది ఆల్రెడీ అప్రూవల్ వచ్చేది కూడా సార్. సార్, ఇక్కడ పక్కనే మనకు కృష్ణానది పారుతూ వెళ్తుంటుంది సార్. మరి ఇక్కడ ఉన్న రైతాంగానికి సాగులోకి నీరు అందే అవకాశం ఉందంటారా? నీరు ఆల్రెడీ లిఫ్ట్ పోస్తున్నా సార్, వస్తుంది లిఫ్ట్ ఆల్రెడీ. ఆ లిఫ్ట్ ద్వారా ఇక్కడున్న 13 గ్రామ పంచాయతీలు పోస్తాయి సార్. ఎన్ని ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం? 13,266 ఎకరాలు ఉన్నాయి సార్. ఇక్కడ రైతులు ఆనందంగా ఉన్నారు సార్. లిఫ్ట్ కూడా మొన్నటిదాకా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో లిఫ్ట్ మూలన పడితే మేము గవర్నమెంట్ వచ్చినాక సారు చెప్పడం జరిగింది. సారు కూడా కొంత మీ ఫ్యాక్టరీ వాళ్ళ ద్వారా మీ ద్వారా కొంత దాన్ని ఫండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ లిఫ్ట్ కూడా నడవటం జరుగుతుంది సార్. సార్, ఫైనల్ సార్, మల్రెడ్డి కృష్ణారెడ్డి గారు ఏమైనా పదవులు ఆశిస్తున్నారా? సర్పంచ్ జనరల్ వస్తే సర్పంచ్ నిలబడాలనే ఆలోచన ఉంది సార్. ఉంటే ఎలాంటి అభివృద్ధి కొనసాగిస్తారు? చెప్పినాం కదా, మేము ఫస్ట్ హామీ చేస్తున్నాం కదా, మేము కళ్యాణ మండపం కట్టాలని మా చిరకాల కోరిక. తర్వాత గురుకుల పాఠశాల కట్టియాలనేది మా రెండో ఆకాంక్ష. తర్వాత ఈ మాదారం టు మడంపల్లి బ్రిడ్జి ఒకటి రోడ్డు ఒకటి వేపిస్తానని నేను మీకు మీడియం పరంగా చెప్తాను సార్. సార్, ఫైనల్గా సార్, మీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది సార్? ఎప్పుడు సార్? రేపు స్థానిక సంస్థల్లో కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సార్ 60-70 సీట్లు ఖాయం చేసుకుంటారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.